వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటి 100 తప్పులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో భూబకాసురుల రాష్ట్రం ఏలిన తర్వాత ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా స్వాతంత్రాల మధ్యన తెలంగాణ ప్రజలు తిరుగుతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జా చేయడమో లేదంటేనంటే ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడమో గత 10 సంవత్సరాలు మనం చూసినటువంటి తంతు. 111 జీవో వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. యాదాద్రి డెవలప్మెంట్ పైన కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే గతంలో పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా విపరీతమైనటువంటి ప్రభుత్వ భూములను, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు పరంపరం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అసలు ప్రభుత్వ విధానాలు ప్రైవేటు వ్యక్తులకు అవి ఎట్లా కలిసొస్తున్నాయి అనేటటువంటి అంశం ఎవరికి అంతు చిక్కడం లేదు. కోకాపేటలో 100 కోట్ల ఎకరా భూమి ఎందుకు పలికింది? దాని పక్కనే ఉన్నటువంటి నార్సింగ్లో 20 కోట్లకు భూమి ఎందుకు పలుకుతుంది? ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ కృత్రిమ అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చూపించాలని అనుకుంది? ఈ అంశంపై ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమం కొనసాగుతుంది. మనతో పాటు నాగరాజు గారు సీనియర్ ఎనలిస్ట్, అదేవిధంగా లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక, తెలంగాణ లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు నాగరాజు గారు. శ్రీనివాసరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్కు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగరాజు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు, అధోగతి ఒకవైపు పోటీ పడుతున్నటువంటి తరుణంలో 100 కోట్లకు 1 ఎకరా భూమి హైదరాబాద్ రాష్ట్రంలో పలికింది. ఇది ఎవరిని ఉద్దేశించుకొని, దీని టార్గెట్ ఏంటి? నమస్కారం అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే కోకాపేటలో 1 ఎకరా 100 కోట్లు అనేది ఏదైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ ప్రభుత్వంలో ఒక చిన్న సమగ్ర కుటుంబ సర్వే చేసిన ప్రకారంగా చెప్తా ఉన్నాను ఈరోజు. 100 కోట్లు ఎందుకు పోయింది, ఏమిటి కోసం పోయింది, పేదవానికి ఇల్లు దక్కుతుందా దక్కదా అనే దాన్నే సమగ్ర కుటుంబ సర్వే నా దగ్గర ఉన్న నివేదిక ప్రకారంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో దాదాపు పూరి గుడ్సులు ఉన్న వాళ్ళు 3,24,100 మంది, రేకుల ఇళ్లలో ఉండేవాళ్ళు 46,78,869, అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు 28,58,381. ఇక మరుగుదొడ్లు లేనోళ్ళు 18,10,19, విద్యుత్ ఇండ్లు లేనోళ్ళు 10,462. హైదరాబాద్ నగరంలో దాదాపు అద్దెకుండేవారు 15 లక్షల మంది ఉంటారని ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా మనకు తెలిసిన అంశం. నేనేమంటున్నానంటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేశారు. ఏమని? ఇండస్ట్రీస్ కు రెడ్ కార్పొరేట్ వేస్తాం, ఇక్కడ నుండి డైరెక్ట్ గా అక్కడ పోయి అక్కడ నుండి మీరు కట్టుకోవచ్చు, మీకు ఫ్రీగా ఇస్తామని. ఫ్రీగా ఇస్తాం, ఇక్కడ పెట్టుబడులు పెట్టుండను. ఇక్కడున్న ప్రజలకు ఫ్రీగా ఇయ్యలేని డబుల్ బెడ్రూమ్ 2 లక్షల ఏదైతే ఇండ్లు ఇస్తానన్నారో, దాదాపు ఆ 2 లక్షల ఇండ్లలో దాదాపు ఇచ్చిన వాళ్ళు 40,000 కంటే ఎక్కువ. ఒక విషయం సరే, ఈ విషయాన్ని ఇంత దూరంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నిజంగా 10 ఏళ్ల పరిపాలన చూస్తే ఎట్లా ఉందంటే, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వాళ్ళ రాజకీయ నాయకులు, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచుల కాడికి, వార్డు మెంబర్ల కాడికించి కబ్జాలు చేసిన విధానం చూస్తూ ఉంటే ఎల్టీఎఫ్, వాగులు, వంకలు, బండ్లబాటలు అంటారు, బండ్లబాటలతో సహా కబ్జాలకు గురైనవి. ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలని నియంత్రిత పాలన జరిగింది. ఆ నియంత్రిత పాలనలో జరిగింది ఏంటంటే, దాంట్లోనే భాగంగా ఏంటంటే ధరణి అనేది ముసుగులో ఒక పెద్ద భూ బకాసురులాగా తయారయ్యారు. భూమి ఉన్నోనికి అందులోకి కట్ చేసిరు, భూమి లేనోనికి మళ్ళీ అందులో జైన్ చేసిరు.
ఇది పెద్ద ఎత్తున భూ సంస్కరణలని చెప్పి ఏం చేశారంటే మేము అన్ని కొలిసి అన్ని లెక్కపత్రంగా పెడతామని చెప్పారు. ఆనాడుకు నిజంగా చెప్పాలంటే నిజాం సర్కారు ఆనాడు నిజంగా వాళ్ళు చేసిన భూ సంస్కరణలు ఈ రోజు ఆ నామమాత్ర రాళ్ళు కూడా లేకుండా పీకి పడేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకోటి కొలవడానికి పోతే ఆ భూమి మీనుందా వానుందా కుట్లాడ పంచాయతీ పెట్టి అందరికి భూ సంస్కరణలు ధరణిలో ముసుగులో నీకు తెలిసింది సిసిఎల్లో పోతే ఎన్నెన్ని పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డదు. ఇప్పుడు నిజంగా చెప్పిన శివబాలకృష్ణ ఆయన దగ్గర దాదాపు 100 కోట్లు దొరికినాయి. అవి ఎవరి పైసలు, ఎక్కడికించి వచ్చినాయి, ఏ ఎంఆర్ఓలు ఎంతగానం తింటున్నారు, ఏ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకపోతే వివిధ రకాల ఐఏఎస్ ఆఫీసర్లతో సహా. నేను దాదాపు మొన్న పేపర్ మాధ్యమంలో చూసిన 25 ఎకరాలు మాజీ చీఫ్ సెక్రటరీ ఎవరైతే మన దగ్గర ఉండేనో ఆయన పేరు ఏదో ఉండే సోమేశ్వర్ కుమార్ దగ్గర పేపర్ మాధ్యమంలో చూసిందే చెప్తున్నా, నేను ఆరోపణలు చేస్తలేను. 25 ఎకరాలు ఎట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ 25 ఎకరాలు తీసుకున్నట్టు వాళ్ళ భార్య పేరు మీద ఉన్నట్టున్నారు. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఎంత భూములు ఉన్నాయో వివిధ రూపాల్లో ఉన్నాయో తెలుసు. ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే నిధులు నియామకాలు ఏదైతే ఈ నీటి పారుదల మీద చేసిన నన్నరో ఎంత అవినీతి ఈ 75 సంవత్సరాల్లో ఇంత అవినీతి జరగగా నేను ఎక్కడ కూడా చూడలేదు. ఏడంటే ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఇయ్యంది ఏ పని కూడా కాదు. ఇంకో విషయం చెప్పాలనుకుంటే ఒక నిమిషం, కూకుడుపల్లిలో సర్వే నెంబరు 57లో 100 ఎకరాలు. నేను గతంలో జస్టిస్ చంద్రకుమార్, విమలక్క అందరం కలిసిపోయి వాళ్ళ పాపం పేదవాళ్ళు వేసుకున్న భూమి మొత్తం గులగొట్టిన తర్వాత అవి కబ్జా గుర్తాయి. మరి ఎవరు చేసిరు అది? ఆ రోజు ఆరోపణలు పేపర్ మాధ్యమంలోనూ ఎమ్మెల్యే అని చెప్పారు ఆ రోజు. నిజంగా చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే 10 సంవత్సరాలలో నిజంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే గతంలో ఉన్న ఎమ్మెల్యే గతంలో నిజంగా చెప్పాలంటే 1952 నుండి 1986 వరకు ఒక భూబకాసురుడు గాని, దొంగ గాని, మాఫియా గాని, ఇంకో మాఫియా దగ్గర ఉన్నా కూడా రాజకీయ నాయకుడు కలవాలంటే భయపడేవాళ్ళు. అరే మన దగ్గర పోతే ప్రాబ్లం అవుతుంది కదా, మనకు మచ్చ వస్తుంది, మనం కూడా భూబకాసురులమైనట్టు ఉంటది అనే దాని మీద భయపడేది. ఈరోజు అట్లా కాదు, రాత్రి పోయే వరకు చేర్చి కొట్టుకుంటున్నారు వాళ్ళు. భూబకాసురులు ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో, ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో, ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి ఈడ భూమి ఈడ ఫ్రీ ఉంది, ఆ అధికారం తీసుకురావాలి, ఇది కబ్జా చేస్తే బాగుంటది, మాకింత మీకింత అందరికింత అని అమ్ముకున్న తర్వాత అది కేసులు ఎవరైనా మాలాంటి వాళ్ళకి ఇట్లా కేసులు వేస్తే ఆ కొనుక్కున్న వాళ్ళు మాత్రం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి పేపర్ మాధ్యమంలో రోజు వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వ భూమిని ఇంత కబ్జా చేసి చెన్నూరులో దాదాపు 500 ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పారు. నిజంగా చెప్పాలంటే షాద్ నగర్ లో నేను వేసిన పిల్లు 30 గుంటలు దాదాపు 20 నుండి 30 కోట్ల ఆస్తిని కబ్జాకు గురి చేసి నేను పిల్లు వేసిన. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చేది ఉంది, అది రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడతలేదు. ఇంకోటి ఏంటంటే అది ఇచ్చిన తర్వాత రోడ్లో పోయింది, హైవేకు రోడ్డు పోయిన దానికి ఆ పోయిన పైసలు కూడా తీసుకొని మళ్ళీ కబ్జాకు చేసిరు, దాన్ని మొత్తం కబ్జాకు గుడుకు చేసిరు. అక్కడ కబ్జా చేస్తూ ఇక్కడ గవర్నమెంట్ నుండి పైసలు తీసుకుంటూ నాకు వేసిన పిటిషన్ లో వాళ్ళు వేసిరు, గవర్నమెంట్ వేసిన పిటిషన్ లో చెప్తున్నారు నేను డబ్బులు ఇచ్చినాము, డబ్బులు కూడా తీసుకుని మళ్ళీ కబ్జా మీద మాదే అని చెప్పి కబ్జా మీద కూర్చున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఈ 10 సంవత్సరాల్లో విచ్చలవిడిగా దోపిడి. ఈ రోజు అంటూ నీతిమాలిన ఏదైతే ప్రకటనలు చేస్తూ లేకపోతే ఈడ ప్రజల చెవులో పూలు పెడుతూ మాట్లాడుతున్నారే స్వచ్ఛంగా. విశ్వసనీయత అనేది రాజకీయ పార్టీలకు ఉండాలి. విశ్వసనీయత అనేది రాజకీయ పార్టీలకు ఉన్న నాయకులకు ఉండాలి. ఆ నాయకుల పై నాయకులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది, ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ కట్టుదిట్టంగా చేయాల్సిన బాధ్యత ఉండే. పటేల్ పట్వారీ ఏదైతే వ్యవస్థ ఉంటే ఆ రోజులలో పేదలను పీల్చి పిప్పు చేస్తుందని చెప్పి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన దున్నేవానికి భూమి కానీ 1954-52లో వచ్చింది అది. కానీ దాన్ని అమిల్మెంట్ చేయడంలో ఆస్తి హక్కులో అమ్మాయిలు కూడా కల్పించిన బాధ్యతగా ఎన్టీ రామారావు గారు చేసిన ఆ మంచి పనిని. నాగరాజు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఐ విల్ కమ్ టు యు. మనతో పాటు సోమా శ్రీనివాసరెడ్డి గారు, సెక్రటరీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, అధికారం అండదండలతో కొంతమంది అధికారుల మద్దతుతో
కొంతమందికే ప్రభుత్వ భూములను పట్టంగా కట్టారు. ఈ వ్యవస్థపై ఎట్లా మనం దీన్ని అది చేయాలి? శ్రీనివాసరెడ్డి గారు. క్లియర్ అండి, ప్లీజ్. ముందుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమా శ్రీనివాస్ రెడ్డి అండి. నాగరాజ్ గారు వివరించారు. ఎస్, మనకు దాదాపు 70 సో ఇలా మనము డెవలప్మెంట్ గురించి, పేదరికం గురించి, నిరక్షరాస్యత గురించి మన మీద సాధించి ఎస్ శ్రీనివాస్ గారు, కొద్దిగా మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. నేను నాగరాజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను. నాగరాజ్ గారి దగ్గరికి వెళ్ళి. నాగరాజ్ గారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ప్రాజెక్టు రూపొందించినా కానీ ప్రభుత్వ దురుద్దేశం అనేటటువంటిది స్పష్టంగా కనిపించింది. కొన్ని సంస్థలకు, కొన్ని వ్యవస్థలకు లాభం చేకూర్చే విధంగానే ప్రభుత్వ పరిపాలన పథకాలు, జీవోలు కొనసాగినాయి. దాన్ని ఇప్పుడు రివర్ట్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది నాగరాజ్ గారు? ఒక నిమిషం, ఒక చిన్న విషయం చెప్తానండి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం కానీ లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు మాత్రం బాగానే ఉన్నాయి. అంటే రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం ఉన్నాయి. దాంతో కలుపుకొని బడా పారిశ్రామికవేత్తలకు ఏమెంత ఇచ్చారు అనేది మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు. గతంలో చంద్రబాబు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇచ్చినాయి. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను వక్ఫ్ బోర్డ్ భూములు సంఖ్య మెదక్ వచ్చేసి కబ్జాదారులు వచ్చేసి 765 మంది కబ్జాదారులు. అందులో భూమి 23,782.03. ఆదిలాబాద్ కబ్జాదారులు 536. అన్యాకాంతమైన భూమి ఏమో 9,189 12 గుంటలు. కరీంనగర్ 60 మంది కబ్జాదారులు. అన్యాకాంతమైంది 60, దాదాపు 6,000 ఎకరాలు. నిజామాబాద్ 95 మంది కబ్జాదారులు అయితే 2,312. మహబూబ్ నగర్ కబ్జాదారులు 2,236. అన్యాకాంతమైనది ఏంటంటే 7,886 38 గుంటలు. వరంగల్ 1,715 కబ్జాదారులు అయితే అన్యాకాంతమైన 1,1237. నల్గొండ 827 కబ్జాదారులు అయితే 1,400 ఎకరాలు అన్యాకాంతమైంది. ఖమ్మం 221 మంది. అన్యాకాంతమైన భూమి 1,431. 1,431. హైదరాబాద్ కబ్జాదారులు 1,528 మంది. అన్యాకాంతమైన భూమి 1,469. రంగారెడ్డి జిల్లా ఈ అధిక శాతం ఉన్న, ఇప్పుడు ఈరోజు ఎక్కడ కూడా భూముల ధరలు ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం రంగారెడ్డి జిల్లాను మొత్తం కార్పొరేట్ మయం చేసి మొత్తం ఇచ్చేసారు. 955 మంది కబ్జాదారులు అయితే 13,840 ఎకరాలు కన్యాకాంతమైంది. అంటే ఆనాటి నిజాం సర్కారు పేదల కోసం, పేదల పక్షాన కోసం ఆ రోజు ఇచ్చిన భూమిని, వక్ఫ్ బోర్డ్ భూమిని ఇస్తే మొత్తం 57,000 ఎకరాల 423 ఎకరాలు కబ్జాకు గురైంది. ఒకటి వక్ఫ్ బోర్డ్ భూములు విస్తీర్ణం అసలు యాక్చువల్గా వచ్చేసి 77,380 ఎకరాలు అయితే దాంట్లో మొత్తం 57,000 ఎకరాలు మిగిలింది ఎంత? ఈ రోజు కోకాపేట ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లాలో. నిజంగా చెప్పాలంటే ఈ భూములన్నీ ఎక్కడ పోయినాయి? ఈ భూములను పేద వర్గాల చేతిలో ఉన్నాయా? లేవుగా. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో దాదాపు నిజంగా 3 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిని ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆనాడు 52% 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు 52% ఉండేది. కానీ ఇప్పుడు 1996 నుండి ఇప్పటి వరకు అయితే దాదాపు 28% వర్గాల దగ్గరనే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నాయి. అంటే భూములను పెంచి ఈరోజు అన్యాకాంతం చేసి ఫస్ట్ ఒక ఉవ్వెప్పున లేపి దాన్ని గుంజుకొని కొందరికి
అసైన్ ల్యాండ్ ఇచ్చినవి కూడా ప్రభుత్వం గుంజుకుంటుంది. ఎందుకు గుంజుకుంటున్నది? వాళ్ళకు నామమాత్రం పైసలు ఇచ్చి. నిజంగా చూసాం ఇప్పుడు వెంకట్రామరెడ్డి అనేటైనా నిజంగా చెప్పినాం కదా, మల్లన్న సాగర్ దగ్గర ఎట్లా చేసిర్రు, 2013 చట్ట ప్రకారంగా ఇచ్చినది భూమికి భూమి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏమున్నా కూడా దానికి ఆ రూపంగా ఇవ్వాల్సిన చట్టంని ఖాళీ 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రాంతంలో నిజంగా ఒక ఇళ్ళను కొనగలుగుతామా? సామాన్యుడు ఇల్లు కొనగలుగుతారా? కానీ వేలాది కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్లు భూముల ధరలను పెంచి కోకాపేటలో ఒక 100 ఎకరా 100 పోతే ఉప్పల్ బగాయత్ మీకు తెలిసిందే, వాళ్ళ దగ్గర గుంజుకొని ఒక్కొక్కరికి 1000 గజాలు ఇచ్చారు. ఆ 1000 గజాలలో అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత తక్కున్నది. ఇప్పుడు ఆడ ప్రభుత్వమే మనం వేలపాటేస్తే కోట్ల రూపాయలు వలికింది ఉప్పల్ బగాయత్లో. దాని పక్కన ఏం చేసిరు, అక్కడనే తమ ఆధీనంలో ఉన్న ఇది ప్రాజెక్టు ముందు వస్తుంది, ఆ ముందు వస్తున్నప్పుడు ఆడ కొనుక్కొని ఏం చేస్తున్నారంటే అది 1000 కోట్ల 100 కోట్లు పోతే వీళ్ళు పక్కన ఖచ్చితంగా 150 కోట్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇది రాజకీయ నాయకులు నిజంగా చెప్పాలంటే ప్రమాణ స్వీకారం చేస్తారు అసెంబ్లీలో. ఏమని చేస్తారు, నేను ప్రభుత్వానికి నిబద్ధతతోని ఏమున్నా కూడా తెలియజేయను అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నది కానీ ఎక్కడ కూడా తెలియజేయనని ప్రమాణం చేస్తారు రాజ్యాంగం మీద. ఆ స్ఫూర్తి లేదు ఈ రాజకీయ నాయకులకు. ఈ 10 సంవత్సరాల్లో నిజంగా చెప్పాలంటే బకాసురులైనరు. ఒక్కొక్క నాయకుని దగ్గర 3000 రూపాయలు కూడా ఎలక్షన్ కమిషన్ల దగ్గర చూస్తే వాళ్ళు వేసిన వాళ్ళు రిట్ వేస్తారు, వాళ్ళు వేస్తారు కదండి ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన ప్రకారంగా భూములను వాళ్ళ భూములు మరి వేలాది కోట్ల రూపాయలకు ఎట్లా వస్తారు? వేలాది కోట్ల రూపాయలకు ఎట్లా పెరుగుతారు? ఒకసారి ఎమ్మెల్యే అయితే వానికి 40 కోట్లు అనుకో, 4 రోజులలో ఇక 5 సంవత్సరాలలో నెక్స్ట్ ఎలక్షన్ లో చూపెడితే 600 కోట్లు 700 కోట్లు ఎక్కడికైనా సంపాదిస్తారు. ఎమ్మెల్యేలు అంటే అంతగానం జీతం వస్తుందా? కనీసం ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అంతకుముందేమో దాదాపు 75,000 నుండి 80,000 నుండి 1,20,000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు కొత్త కేసీఆర్ వచ్చిన సరిపోతలేదయా, మా ఎమ్మెల్యేలు బాగా తిరుగుతున్నారు, రోడ్లు వెంబడి బాగా తిరుగుతున్నారు, ఎక్కడ కబ్జాలు చేస్తలేరు, ఏం చేస్తలేరు, ఉట్టిగానే కూర్చొని అక్కడెక్కడ తిరుగుతున్నాడు. డీజిల్ ఖర్చు కానీ 2,50,000 రూపాయలు ఏమో దాదాపు చేసినట్టున్నాడు. ఆ 2,50,000 రూపాయలు చేసినా కూడా 60 నెలలకు ఎంత వస్తుంది? మా అంటే 1,20,00,000 2 కోట్ల రూపాయలు వస్తుంది. 2 కోట్ల రూపాయలు వచ్చిన తిండి అంత పోయిన తర్వాత 1 కోటి రూపాయలు 60 కోట్లు. కానీ ఎలక్షన్లలో దాదాపు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న నాయకులకు ఎట్లకెంచి వస్తున్న పైసలు. అదే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అందులో లొసుకులు ఉన్నాయి కాబట్టి ఆ లొసుకులను పెట్టుకొని ఈరోజు అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు ఇద్దరు కలిసి పేదల భూములను రేపు అధికారంలో ఉన్న రేపు వచ్చే పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేపు భూమి లెక్కోవాలంటే మన పేదలతో గుంజుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు పేదవానికి ఈరోజు భూమి దొరకకుండా ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రజల భూమి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. రేపు ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు కూడా కేసీఆర్ రేపు మళ్ళీ ఇంకో గెలిచినట్టు ఇట్లా ఆ సెక్రటరియట్ కూడా సన్నం చేస్తుండే, ఇంకా సన్నం చేసి ఇంట్లో డబల్ బెడ్రూమ్ లాగా వేసి ఇంట్లోకే పాలన చేస్తాను అంటుండే. ఏదో పెద్ద గట్టినట్టు. నారాజ్ గారు మళ్ళీ వస్తాను. మనం శ్రీనివాసరెడ్డి గారు 2014లో అప్పులు చేసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లోకెల్లా రిచ్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. కారణాలేంటి? దీనికి సోర్సెస్ ఏంటి? తెలంగాణ ప్రజలు ఒక తెలంగాణ ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనము తెలంగాణ ప్రజలంతా ఆయనను ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో బీజేపీ పార్టీ సపోర్ట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలు అప్పట్లో చాలా తక్కువ అంటే ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా గుర్తించి ఆయనను ముఖ్యమంత్రిగా చేసినారు. సో ఈ రాష్ట్రాన్ని మనం అనుకున్న నిధులు నియామకాలు అదేవిధంగా ఉద్యోగాల పేరుతో వచ్చిన తెలంగాణని చాలా వరకు ఆయన పరిపాలనలో అధికార దుర్వినియోగం చేశారు. ఫస్ట్ మనం అనుకున్నట్టుగా నీళ్లు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత విపరీతమైన అవినీతికి చాలా ఒక ట్రాన్స్పరెంట్ వేలా లేకుండా
తర్వాత కాంట్రాక్ట్స్లలో విపరీతమైన కమిషన్స్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ను అంత పక్కకు పెట్టేసేసి బయట రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చేసి కమిషన్లు మాట్లాడుకున్నాం. సో ఆ విధంగా విపరీతంగా ధనాన్ని సంపాదించారు. మీకు తెలుసు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వచ్చేసి 48,000 కోట్ల రూపాయలు, 48,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా కాకతీయ మిషన్ కాళేశ్వరం వచ్చేసి 1.4 lakhs crores రూపీస్తోని ఇలా దాదాపు ఆయన కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్ల కాలంలో టెండర్స్ పిలిచినారు. డబ్బు అంతా కేవలం ఈ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి టెండర్స్ పిలిచి, అంటే ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టెండర్స్ పిలిచి అధిక రేట్లకు కాంట్రాక్ట్లకు ఇచ్చి మన తెలంగాణ సంబంధించిన కాంట్రాక్టర్స్ కాకుండా బయట నుంచి వచ్చిన కాంట్రాక్టర్స్కు ఎక్కువ శాతం వాళ్లకు ఇది చేసి డబ్బులు విపరీతంగా, అదేవిధంగా ఆ డబ్బులతో పాటు ఏం చేశారు, మళ్ళీ సెకండ్ టైం రావడానికి అన్ని స్కీమ్స్, ఉచిత స్కీమ్స్ పెట్టారు. వెల్ఫేర్ స్కీమ్స్, ఎవరు బెనిఫిట్ పొందారో తెలియదు. సో ఈ విధంగా అతను రాష్ట్రాన్ని మనం అనుకున్నట్టుగా తెలంగాణ వస్తే అందరూ బాగుపడతారు అనే ఉద్దేశము మనకు కనబడలేదు. సో సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అదే ధోరణితో పరిపాలన జరిగింది. సో మనము అనుకున్నట్టుగా ఇది అంటే అధికార దుర్వినియోగం. అంటే అసలు మనము కొంతమందిని వాస్తవానికి ఇక్కడ జరిగేది ఏంటంటే, మన దగ్గర బ్రిటిష్ గవర్నమెంట్ తర్వాత, అంతకన్నా ముందు ఇండిపెండెన్స్ కన్నా ముందు మనకు అధికార వినియోగం దుర్వినియోగం తెలియదు. చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ ఇక్కడ అధికారులు కూడా చాలా మంది మీ అందరికి తెలుసు అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ మంచిగా వినియోగించుకుని ప్రజలకు ఏమాత్రం చేయవచ్చన్న ఆలోచన చాలా తక్కువ మంది నాయకులు కనబడతా ఉంటుంది. తనకు పదవి వస్తే చాలు, ఎంత వరకు ప్రజల సొమ్ము లాక్కోవడానికి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల అభీష్టం మేరకే పనిచేయాలి. ప్రజలకు ఏం కావాలో అది యాక్చువల్గా ఇవ్వవలసిన నాయకులు ఇలా ఏమైపోయారు, సొంత ఏజెండా. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు ఒకానొక దశలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మందికి, కొంతమందికి ఇవ్వవలసిన పేమెంట్స్ ఇవ్వకుండా జీతాలు కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయినట్టు. సో నేను ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికంటే ముందు మనలో కూడా, అంటే ప్రజలు కూడా, సామాన్య ప్రజలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఓటు వేసినప్పుడు రాబోయే కాలంలో మోసం జరుగుతూ ఉంది. సామాన్యునికి చాలా వరకు మోసం జరుగుతూ ఉంది. ఎవరిని ఎంచుకోవాలనే ఉద్దేశం, ఆ జ్ఞానము ప్రజలలో లేదు అని కనబడతా ఉంది. చాలా వరకు మీరు చూసినప్పుడు ఒక శాసనసభ జరిగేటప్పుడు అల్లర్లు, కేకలు తప్ప యాక్చువల్ శాసనాలు చేయవలసిన సమయంలో వీళ్ళు చూడండి చక్కచక్క పెద్ద పెద్ద భవనాలు కడతా ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా హాస్పిటల్లో మీకు మందులు ఉండవు, డాక్టర్స్ కొరత ఉంటుంది, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఉండవు. సో అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత చక్కటి వాతావరణం ఏర్పడింది అక్కడ. ఇప్పుడు మీకు పేర్లు ఎందుకు, ఆ హాస్పిటల్ పేర్లు ఎందుకు చూసినప్పుడు మనం హాస్పిటల్కి పోకముందుకే ఆ అంబులెన్స్లు అవన్నీ వచ్చేసి మంచి ట్రీట్మెంట్, అంటే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి, చక్కటి మౌలిక సదుపాయాలు, బిల్డింగ్స్ అన్ని చేకూరినప్పటికీ కూడా బెడ్స్ ఉంటే నర్సులు ఉండవు, అక్కడ మందులు ఉండవు, ఒక సరి అయిన ఒక పాలన అంటూ లేదు, ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ లేదు. దానికి కారణం ఎవరు, నాయకులే కదా. పొద్దున్న లేస్తే నీ తర్వాత నేను, నా తర్వాత నీవు, ఒక రాజకీయం అంటే ఒక మనము ఎలా అంటే ఒక పరిపాలన, అంటే దీన్ని మనము అధికారం చెలాయించుకోవడానికి తప్ప సామాన్యునికి ఏమాత్రం మనకు డబ్బే ధ్యేయంగా, అంటే డబ్బు సంపాదించుకోవడము, ఆ డబ్బు సంపాదించుకోవడము మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ పదవిలో రావడం, అంటే పదవిలో వచ్చే మెయిన్ వీళ్ళ ఇంటెన్షన్ అయిపోయింది తప్ప డెమోక్రసీ కనబడట్లేదండి. ప్రజాస్వామ్యం ఎక్కడ కనబడట్లేదు. మనకు 75 సంవత్సరాలు 78 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా సామాన్యుడు, ఇప్పుడు నాగరాజు గారు చెప్పినట్టుగా స్కూల్స్లో ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, చక్కటి రోడ్లు కానీ, ఇక్కడ ఒక ప్రభుత్వ పరంగా వచ్చిన, ఇప్పుడు ఈరోజు చూడండి, అసలు ల్యాండ్ ఎవరైనా ల్యాండ్ కొంటే అది సేఫ్టీగా, సామాన్యుడు ఒక ల్యాండ్ కొనే పరిస్థితి లేదు, దాన్ని సంరక్షించుకునే పరిస్థితి లేదు.
అదేవిధంగా ఒక సేఫ్టీ అంటూ మనకు అదే ప్రభుత్వాలు ఏదైతే ఈ అధికారులు రాజకీయ నాయకులు పదవులు ఉన్న రాజకీయులు అంతా కూడా మనం ట్యాక్సులు కడుతున్న పైసలే కదండి వాళ్ళ జీతాలు. ఒక్కొక్క నాగరాజు గారు చెప్పినట్టుగా శ్రీశైలం గారు 2.5 lakhs, ప్రభుత్వ అధికారులకు కూడా 2 lakhs అండి. సామాన్యులకి ఎక్కడికి వస్తుంది చెప్పండి? అంటే ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడే అధికారులే ఉండొచ్చు, నాయకులే ఉండొచ్చు, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక సామాన్యులు అలజడికి గురవుతా ఉన్నారు. ఎవరు కూడా 78 years లో ఇంకా మనం డెవలప్ అయి ఉండవలసిందే. సో మనం ఇప్పుడు మనం చాలా అనుకుంటాం ఈ డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రజలు బాగుపడాలి, ప్రజలే ప్రభువులు, ప్రజలే దేవుళ్ళు అన్నట్టుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక డామినేషన్ అండి. చాలా వరకు నాయకులు ఎలా అయిపోయారంటే ఈ బుగ్గకారులు తిరుక్కుంటూ అహంకారం తప్ప వాళ్లకు ప్రజలకు చేసేది ఏం లేదండి. ఒక మార్పు కావాలంటే సామాన్య రాజకీయాల. శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తాను. నాగరాజు గారు చెప్పండి సార్. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి బంధువులు రాబంధువుల్లాగా హైదరాబాద్ నగరాన్ని మొత్తం కబ్జా చేశారు. ఆయన బంధువులలో రవీందర్ రావుతో పాటు అంటే ఆయనకు కాళ్ళు విరిసిన ఏళ్ళు విరిసిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా హైదరాబాద్ నగరాన్ని ఆటు కేకుల్లాగా దోసేశారు. ఎలాంటి విచారణ కొనసాగించాలంటారు వీళ్ళ దోపిడిపై? సార్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకులైతే ఈ గత ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఇంకోటి, విచారణ జరిపించాలంటే అది ప్రభుత్వ హక్కు. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఎట్లా ఎన్నికైందండి? ఓటు ద్వారా ప్రజల మన్నలు పొంది వేస్తే వారు అవినీతి పాల్పడ్డారు. అవినీతి పాల్పడ్డప్పుడు విజయలలిత లోపల వేయలేదా? జయలలితను లోపల వేసిర్రు. దాని తర్వాత శశి ఆమె లేడీని ఒక ఆమెను వేసిర్రు. ఇట్లా చాలా మంది పోయారు. ఎందుకు? ఈయన కూడా పోయిండు కదా, దానా కేసులో పోయిండు కదా. ఒక దానా కేసులో శిక్ష పడింది దేశంలో ఒకడు, ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్. దీని తర్వాత ఈ గత ప్రభుత్వంలో జరిగిన అన్ని పనుల మీద అంటే నాగరాజు గారు లిక్కర్ కేసులో శిక్షలకు వెళ్ళినటువంటి మొదటి మహిళ కవిత గారే. కవిత గారు మహిళల దాంట్లో కవిత గారు ఉన్నారు. పాపం మా సిస్టర్ చెందూరులో బెల్ట్ షాపులు వలగొట్టి ఆమెను కూడా పోయి 4 రోజులు పెట్టారు. మా సిస్టర్ నే 4 రోజులు పెట్టారు లిక్కర్ ఇల్లీగల్ బెల్ట్ షాపులు పెట్టినందుకు. ఒక విషయం చెప్తాను చూడండి సార్, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానాలను చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నా అంటే, అవినీతి లేకుండా పాలన చెయ్యాలనే ఒక యూత్ గా ఆయన దాదాపు 50 సంవత్సరాలు ఎంతున్నాడో తెలియదు కానీ యూత్ గా అవినీతి లేని పాలన చేస్తా, ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా కూడా నేను చేస్తా, ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాను గతంలో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ ఎంక్వైరీ చేపియాలి. లేకపోతే వీళ్ళని కూడా ఖచ్చితంగా లోన్ కేసు తొక్కరని కాదు. ఇంకో విషయం ఏం చెప్పున్నా సార్, ఒక భూ సంస్కరణలు అని చెప్పి భూ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఆనాటి భూ సంస్కరణలు వేరే ఉన్నాయి, మన సంస్కరణలు వేరే తీరుగున్నాయి. ఏమని ఉన్నాయి? ఇంట్లో కుట్రలో భాగం. అరే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? భూములు అమ్ముకోవాలి. అరే ఉద్యోగం దొరకకపోతే ఉద్యోగస్తులకు ఎక్కడి నుండి రెవెన్యూ వస్తుంది? రెవెన్యూ పెంచడానికి ప్రయత్నం చేయాలి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉన్నది. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉన్నారో వాళ్ళు కొంతమంది వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇండస్ట్రీస్ కి ఇవ్వద్దని అంటలేదు నేను. ఇండస్ట్రీస్ కి ఎడికెంచి ఇవ్వాలి అనేది అందుకని దాంట్లో కమిషన్లు తీసుకోకూడదని తెలియాలి. ఎందుకంటే ఆ కమిషన్లు ఇచ్చినప్పుడు వాడు ఎందుకు ఇస్తాడు? భూములు తీసుకొని పోతాడు. ఇంకో విషయం చెప్తున్నా సార్, ఇదే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి పేరు నాకు తెలియదు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు పద్మనాభరెడ్డి గారు 2007లో బిఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ సర్టిఫికెట్ దాని మీద అయితే 2007లో పిల్ వేసింది సార్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 200 గదాలు ఉంటే లటక్మని ఇచ్చారు, 150 గదాలు ఉంటే 5 అపార్ట్మెంట్ కట్టారు. దాన్ని అడ్డుకోగలిగారు. ఎందుకు నేను ఆనందంగా అనిపిస్తానంటే ప్రజల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాపక్షాలది లేకుంటే ప్రజా సంఘాలది కాబట్టి ఆ రోజు ఆయన వేసింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా కేసు కనుక హైకోర్టులోనే ఉంది. ఒకటి, ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ కు దున్యం లేని ఐడియాలు రావచ్చేమో, లేకుంటే కేటీఆర్ కు దున్యం ఇంటర్నేషనల్ ఐడియాలు రావచ్చేమో. కేటీఆర్ గారికి ఎల్ఆర్ఎస్ అని తీసారు.
ల్యాండ్ రెగ్యులేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చినట్టున్నారు. అదేమని చేసిర్రు, గ్రామ పంచాయతీ లేఅవుట్ లో రెగ్యులరేషన్ అని చెప్పి ఏం చేసిరంటే 1000 రూపాయలు కట్టుండి ధనధన అంటే పబ్లిక్ మొత్తం కట్టే వరకు మేము జీతాలు ఇచ్చినాం అని అన్నారు. అరే గ్రామ పంచాయతీ రెగ్యులేషన్ యాక్ట్ వాళ్ళకున్న, గ్రామ పంచాయతీకి యాక్ట్ 1952లో గ్రామ పంచాయతీ తయారైనప్పుడే యాక్ట్ ఉన్నది వాళ్ళకు. 1900 చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 96 97లో అనుకుంటా, 95లో అనుకుంటా. దాని తర్వాత ఏం చేస్తారంటే ఏ వెంచర్ చేసినా 5% ల్యాండ్, అప్పుడు 1986 నుండి 5% ల్యాండ్ ఉండాలి. కానీ ఆ ల్యాండ్ లేదు, అవి కూడా కబ్జాలు. ఆ మోరీలను కూడా ఇవ్వలే. రాజకీయ నాయకులు టిఆర్ఎస్ నాయకులు అయితే మోరీలతో పాటు ఇంకేమైనా పందులు పెంచే మోరీలను కూడా పందులు పోయి జొర్రే దాంట్లో కూడా పోయి జొర్రి కొడుకులు అంత ఇది. అంటే ఈ వడు మాట్లాడుతున్నానంటే నీళ్ళు ఎట్లా పోతాయి? ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు శంషాబాద్ లో వరదలు వచ్చి కొట్టుకుపోయిందని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడైతే గండిపేటకు హిమాయసాగర్ నీళ్ళు పోయే రోడ్లలో నువ్వు ఎల్టీఎఫ్ మొత్తం బంద్ చేసి కూర్చుంటే ముసరాంబాద్ లో ఉన్న ఎల్టీఎఫ్ ను కూడా ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఉన్నది ఆడ కూడా కబ్జా చేసి కూర్చున్నారు. ఆడ ఎవరు? మేము ముస్లిం నాయకులము, ఏం చేయము, ముస్లిం నాయకులం అని చెప్పి ఎంఐఎంఓలా లేకపోతే ఏ నాయకులో నాకు తెలియదు. కానీ ఆ పక్కన మాత్రం పక్కకున్న శవాలతో ఏదైతే అక్కడ బొందలగడ్డ ఉంటే ఆ బొందలగడ్డను కూడా కబ్జా చేసి శ్మశాన వాటికను, అంటే తెలంగాణలో బొందలగడ్డ అంటాము, ఇక శ్మశాన వాటిక అనేది మనం ఆంధ్ర భాష మాట్లాడుకుంటాం. బొందలగడ్డను కూడా ఈడోలే కొడుకు. అంటే నేనేమంటున్నా అంటే ఇంత చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఒక పౌరునిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా చెప్పాల్సింది. కనీసం నీళ్లు పోయే రూటు కూడా కబ్జా చేస్తారా అండి? ఎల్టీఎఫ్ లో కూడా కట్ చేస్తారా? అంటే రెవెన్యూ ఏమి ఇస్తున్నది, మున్సిపల్ ఏమి ఇస్తుంది? ఈ 1000 రూపాయలనే పెట్టి గ్రామ పంచాయతీ పెట్టి మొత్తం ఎల్టీఎఫ్ మొత్తం నీళ్లు పోకుండా చేసి, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో మొత్తం ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఏమంటే ఎస్టేట్ తయారైతాయి. ఇక ఎందుకంటే ఆ చట్టం ఒకటి ఉన్నది మనకు 1952లో చట్టం, ఆ చట్టం చేసినట్టున్నారు. ఆ చట్టం చేస్తే ఆ చట్టాన్ని వసూలుగా 1978లో దేశవ్యాప్తంగా భూ సంస్కరణ అమలుకు వచ్చినాయి. ఆ అమలులో భాగంగా నిజంగా చెప్పాలంటే ఆర్టికల్ 31ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి ప్రాథమికంగా ఉన్న సీలింగ్ యాక్ట్ సాధారణ హక్కుగా మార్చారు. ఎంత దొంగలు చూడు ఇది. 49 ఎకరాల వరకే ఉండదు. ఈ రోజు ఒక కూటమిలాగా తయారైతే మనం అందరం కలిసి 11 మంది ఉన్నట్టు అపార్ట్మెంట్ లాగా ఏదైతే ఉందో ఒక యూనియన్ ఇది అసోసియేషన్ లాగా తయారైనట్టు వీళ్ళు కలిపితే 3-4 అయితే 1000 ఎకరాలు కొనొచ్చు. ఇలా మల్లారెడ్డి ఏమన్నాడు, నాకు 500 ఎకరాలు ఉన్నది, 500 ఎకరాలు దాదాపు ఆయన ఎన్నో ఎకరాలు ఉన్నదని చెప్పిండు. ఆ ఎకరాలు ఉన్నాయంటే అంతమంది ఆయన కేసీరు కదా. ఈ దేశంలో నిజంగా భూ సంస్కరణ, ఆనాటి భూ సంస్కరణలు ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిన బాధ్యత బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఇదే తెలంగాణ సర్కారు కూడా, కాంగ్రెస్ సర్కారు కూడా చెప్తా ఉన్నాను, ఆ సంస్కరణ వల్ల చాలా మంది నష్టపోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కేరళ రాష్ట్రం కంటే ఎక్కువైపోయింది. మన బాంబేలో కూడా ఉంటుంది అంత రేటు, ఇప్పుడు మన దగ్గర అంతగానం అయిపోయింది ఈ రోజు రేటు. కనీసం పేదవాడు 20 గజాలలో ఉండే పరిస్థితి లేడు. అందులో చట్టంలో ఉన్న లొసుకులను చూసుకొని ఆ లొసుకులు చేసుకోవాల్సిన బాధ్యతగా చూస్తున్నారు. ఇంకో విషయం, ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు, ఆ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉందో. అప్పుడు ఫస్ట్ మేము పోయినప్పుడు చూసినప్పుడు నీళ్ళు డైరెక్ట్ ఆడికే పోతాను ఒక పెద్ద మనిషి చెప్పిండే, మాకు చాలా పెద్ద మనిషి చెప్పిండు, అయ్యా ఫస్ట్ నీళ్లు కాళేశ్వరం కెంచి పోయే నీళ్లు మొత్తం ఆయననే ఫామ్ హౌస్ నింపుకుంటా అంటే ఆయనే గుంత వీడు, పెద్ద గుంత వీడు, ఆ గుంతలో మొత్తం పొద్దున్న నింపుకున్నా. అప్పుడు ఏం చేసిండే, వ్యవసాయ మార్కెట్ లో నాకు ఎకరానికి ₹1 కోటి వచ్చినాయని చెప్పిండు. అప్పుడు తెలుసా మీకు ఫస్ట్ 2014 చెప్పిండు, కోటి వేస్తూ అందరు తలుపుకున్నారు. అప్పుడు వ్యవసాయం మాకు కూడా కోటి ఇప్పిండు, ఏమి ఇస్తున్నావు చెప్పని చెప్పి వ్యవసాయదారులు అన్నారు అప్పుడు. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఒకప్పుడు ఆయన ఫస్ట్ నిలబడ్డప్పుడు ఆయన కారు కూడా లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి? నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం వస్తుందా, రేపు కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఇంకోరెవరు వస్తుందా తెలియదు. కానీ వచ్చే ప్రభుత్వాలు పారదర్శకంగా ప్రజలకు బాధ్యతగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రాజకీయ నాయకులు అంటే పెట్టుబడిదారులే కాదు, రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారం ఇచ్చిర్రు. 7, 10, 5 లేకుంటే 2% పైసలు ఇస్తే వాడే పైసలు ఇచ్చిన మేము ఓట్లు వేసుకుంటామని కాదు, నిజాయితీగా వేసే వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ నిజాయితీ గల ఉన్నారు కాబట్టి ఈ దేశ ప్రపంచంలో భారతదేశం అనే పేరు ఒకటి ఉన్నది. ఈ అవినీతి అధికారుల పైన ఎందుకు మీరు ఇంతవరకు చట్టపరంగా తీసుకుంటలేరు? ఈ రాజకీయ నాయకుల పైన ఎందుకు ఏడీ గాని, సిడి గాని, సిబిఐ గాని, ఇంకోటి గాని ఏదైనా వేసినా కూడా పోయినోడు ఒక్కడే పోయిండు. అందరూ నాకు తెలిసిన మటుకు మాత్రం లాలు ప్రసాద్ ఒక్కడే పోయిండు, దాని తర్వాత ఎవరు పోలేదు. Yes. ఖచ్చితంగా ఆ నివేదికలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కనీసం నిజంగా చెప్పాలంటే మొన్న నందన్ అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఉంటుంది, శ్రీదేవి మేడం అనుకుంటా, ఏది టానిక్ అని ఒక వాయిన్స్ లా ఎగగొట్టినట్ట, ట్యాక్స్ ఎగ్జామ్షన్ అదేది జిఎస్టీ ఎగగొట్టినట్ట. అట్లా ఎగగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే భూములు కొల్లగొడతారు, అంటే వారేమన్నా పట్టుకురా, ఎవరు పట్టుకురో తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకున్నారు. అది భూములను కొల్లగొడతారు ఒక దిక్కించి. మద్యాన్ని నిజంగా చెప్పాలంటే మద్యాన్ని రూపు మార్పేది పోయి మద్యాన్ని తక్కువ చేసేది పోయి ఈ రోజు మద్యం రేట్లు ఎక్కువ వరకు ఏం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు నిజంగా చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మత్తులో దింపి మేము బతుకుతే చాలు అన్నప్పుడు ఈ రోజు మీరు ఉంటారు, రేపు ఈ రోజు ఉదయించే ఊదులు లాక్కుంటారు, రేపు సాయంత్రం అయితే ఆ సాయంత్రంలో కొట్టుకపోతారు. 6 గదాలు కాదు కదా, ఒక గజం కూడా ఒక నాయకునికి పోయి నేను నాయకుడు ఒక చిన్న విషయం చెప్పి ఇచ్చిపెట్టాను. ఒక నాయకుని దగ్గర చావుపోయిన తావుకాడ నేను తప్పు కానీ మనకూడదు, కానీ ఆయన బొంద తీసే వరకు ఆయన బొందలో ఇంకో బొక్కలు వెళ్ళాయి. ఆ బొక్కలు వెళ్తే లాస్ట్కు మళ్ళీ మీద కప్పేసి వీళ్ళు అన్నెల పెట్టిరు. కానీ రేపటికి వచ్చే తరం కూడా మీకు కూడా భూమి దొరకదు. భూమి అన్యాకాంతం చేసి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములకు ఇచ్చేస్తే ప్రజలు ఎగబడి ఈ రోజు ఓటు ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని కానీ ఇంకా ఏ పార్టీలను కానీ ఓటు ద్వారా మాత్రం ఓడగొడతారని తెలియజేస్తాము. శ్రీనివాసరెడ్డి గారు, సంతోష్ రావు మరియు రవీందర్ రావుల కలయికలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల పరం కావడమే కాకుండా కబ్జాలకు గురైనాయి. వాటిపైన విచారణకు ఎలాంటి డిమాండ్ చేస్తారు? ఎందుకంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చాలా వరకు సంతోష్ రావు కబ్జాల పైన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, విచారణ జరిపించారు. ఎలాంటి డిమాండ్ చేస్తారు? గత ప్రభుత్వంలో ధరణి ఉండొచ్చు, అంతకుముందు ఈయన కేసీఆర్ గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత, గతంలో కూడా 2014 కంటే ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రభుత్వ ల్యాండ్స్ అన్యాయంగా అప్పనంగా రాజకీయ నాయకులకు ఉండొచ్చు, వాళ్ళ అనుయాయులకే ఉండొచ్చు అప్పచెప్పారు. ఎస్కే సిన్హా రిపోర్ట్ ప్రకారము మనము తెలంగాణ పార్టీ, తెలంగాణ కేసీఆర్ సీఎం అధ్యక్షుడు వారు మనకి ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ఎంత భయంకరంగా ఉందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది భూమికి కబ్జా పెట్టారు, ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రైవేట్ ల్యాండ్స్, సొసైటీస్, అదేవిధంగా తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా 1000 ఎకరాలు ఆ రిపోర్టు పక్కన పెట్టారు. సో రాజకీయాల్లో మేబీ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, పార్టీల మార్పే ఉండొచ్చు, లబ్ధి ఉండొచ్చు. సో ఆ రిపోర్ట్ పక్కన పెట్టారు. ఎక్కడ కూడా మనకు ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకున్నట్టు కనబడలేదు. అధికారులు చాలా మంది కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అందులో క్లియర్గా ఉంది, ఎంఆర్ఓస్ ఏళ్ల తరబడి ఉండేసేసి పేర్లన్నీ మార్చేసేసి పట్టాలు చేసేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. చాలా అవినీతిమయమని కూడా తెలుసుకున్నాం మనం. సో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మనకేమన్నా న్యాయం జరుగుతుందేమో అంటే ఇక్కడ కూడా పెద్ద గొప్పగా మనకేం కనబడలేదు. సేమ్ అదే పరిపాలన కొనసాగింది. సో దాని మీద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పటికప్పుడు ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా ఉంది. రిపోర్ట్స్ లాస్ట్ టైం ఎస్కే సిన్హా చేసిన రిపోర్ట్స్ మీద కూడా చాలా గవర్నర్ కూడా లెటర్స్ రాశాం. చాలా వరకు ఏమైంది, యాక్షన్ ఏం తీసుకున్నారు ఎంప్లాయీస్ మీద, అందులో పాల్పడిన వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నారంటే రిపోర్ట్స్ ఏం రాలేదు. సో దీని అన్నిటి కారణం ఏంటంటే రాజకీయాల్లో ఈ నాయకులు ఒకరినొకరు అంటే రక్షించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అవి పార్టీలు ఏమైనప్పటికీ భయంకరంగా ఉంచాడు. ఈరోజు ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మళ్ళీ 24 అవర్స్లో వేరే పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు.
సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక వీక్నెస్, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడానికే ఉండొచ్చు, లేదంటే మళ్ళీ సంపాదించుకోవడానికే తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుకున్నది ఏంటంటే మంచి పరిపాలన, సుపరిపాలన రావాలి. అంటే ఏంటి, మంచి నాయకత్వం రావాలి. అధికారులు అవినీతి, ఇప్పుడు నాగరాజు గారు చాలా ఆవేశంగా మాట్లాడాడు. 90% అధికారులు ఈరోజు 100కు మీరు ఆఫీసులకు వెళ్తే 10 మందిలో 8 మంది ఇల్లు లంచగొండలే ఉంటున్నారు. ఒక 2 కూడా వాళ్ళు ఏం పని చేయకుండా ఉంటున్నారు. సో దీనికి అంత కారణం ఏంటి? పరిపాలనలో నిజాయితీ లేకపోవడం. అంటే అధికారులను కంట్రోల్ చేసుకునే శక్తి నాయకులు లేదు. మనం బంగారు పళ్ళెంలో పెట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఇచ్చారండి. నాకు తెలిసి ఎలక్షన్లో పెద్ద ఖర్చు పెట్టి కూడా వచ్చింది లేదు. సో దాన్ని నిలుపుకోలేకపోయారు. మళ్ళీ అదే అవినీతి. అంటే ఎక్కడ కూడా ఒకనాడు అవినీతిని అంతం చేస్తానని వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆ మాట ఎక్కడ కూడా మళ్ళీ 10 ఏళ్ల కాలంలో ఒక అవినీతి మీద ఎక్కడ కూడా ఆయన స్పీచ్లో కానీ నేను అవినీతి ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఏంది, పరిపాలనలో ఒక అడ్మినిస్ట్రేషన్లో కావాల్సింది ఏంటంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఒక హాస్పిటల్కి పోయినా, ఒక స్కూల్కి పోయినా సామాన్యుడికి జస్టిఫికేషన్ జరగాలి, న్యాయం జరగాలి, మంచి అక్కడ ప్రభుత్వ సేవలు అందాలి. ప్రతి ఒక్కరు కూడా మనకు రోజు సేవలు. నేను డిబేట్ అవుతా ఉన్నాను సబ్జెక్ట్. మీరు అడిగిన ప్రశ్నకు నేను సరిగా సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ కంటిన్యూ, ఇట్స్ ఓకే ఫర్ మీ. పేర్లు వాడిన విషయాలు కాబట్టి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేయదు. సో ఆ విషయంలో నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా రాజకీయాల్లో అందరూ కూడా అదే ఏంటి, ఏదో విధంగా పదవిలోకి రావడం, ఆ పదవిని కాపాడుకోవడానికి ఎన్నో వేషాలు వేయడం. ఇంకొక అచ్చదిల్లో చెప్పాలంటే డబ్బు సంపాదించుకోవడం, డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి ప్రజాస్వామ్యమైన పాలన ప్రజలకు ఏదైనా జరుగుతుందని ఎక్కడ కూడా మేము ఇన్నాళ్ళ నుంచి రోజు నిత్యము ఎక్కడ చూసినా పేపర్లో చూసినా కూడా కబ్జాలు, అవినీతి తప్ప మనకేం కనబడతలేదు. నిజంగా ఇప్పటికీ కూడా మేము చూసినప్పుడు ఆ పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడుగానే అయిపోతున్నాడు. సో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కనబడతలేదు. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని పాలసీస్ మారినా కూడా ప్రజల్లో ఒక మార్పు రావాలి. మేము కోరుకునేది అదే. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఒక మంచి నాయకులకు వేయాలి. మేము అదే చెప్తా ఉన్నాం. సాధ్యమంత వరకు ఒక విద్యావంతులు, నేర చరిత్ర లేని వాళ్లకు ఓట్లు వేయండి. ప్రజలలో తిరిగి మమేకమై ఒక మంచి సంస్కారవంతమైన వివేకవంతులకు ఈ రేపు శాసనాలు ప్రజలు ఏ విధంగా జీవించాలో శాసనసభల్లో శాసనాలు తయారు చేసే అవసరం. ఇక్కడ ఏంది, పొద్దున్న లేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఏ ఎమ్మెల్యే కూడా చూడండి, మీరు ఎమ్మెల్యేస్కు వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు పక్కన పెట్టేస్తే రోజు సంపాదన ధ్యేయంగా ఆ కార్యకర్తల గురించి ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు రేపు రాబోయే కాలంలో ఈరోజు నీళ్లు చూడండి, వాటర్ డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది. మనం ఇంకొక మాట చెప్తున్నాను నేను లాస్ట్ టైం మాది కట్ అయిపోయింది. మిషన్ భగీరథ మనము 43,000 కోట్లు ఖర్చు పెట్టామండి. ఇప్పటికి కూడా గ్రామాల్లో సరైన ఫెసిలిటీస్ లేవండి. 43,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికి కూడా 48,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఒక కార్పొరేషన్ ద్వారా మనం ఖర్చు పెట్టాం. మన ప్రజల సొమ్ము, అది ఎవరి సొమ్ము కాదు. ఇది కేసీఆర్ సొమ్ము కాదు, కేటీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ప్రతి ఒక్కరి డబ్బు అండి. ప్రజలు యావత్ 4 కోట్ల మంది ప్రజల సొమ్ము. అది దుర్వినియోగం పాలు చేశారు అధికారులు. ఈరోజు మంచినీళ్ళు లేవండి, బిస్లరీ వాటర్ కొనుక్కొని తాగుతా ఉన్నారు విలేజ్లో. చూడండి, ఒకవైపు మనము ట్యాక్స్ రూపాన పన్ను చెల్లించినప్పటికి కూడా ఒక సమర్థమైన పాలన అందించలేక, ఒక నిజాయితీగా పనిచేయలేక, ఒక పనిని పూర్తిగా ఒకప్పుడు సామాన్యుడు ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడండి. ఏదైనా కొనుక్కోవాలంటే కూడా మనం డబ్బు ఖర్చు పెట్టి నిజాయితీగా మనం ఒక హానెస్ట్గా 10 కాలాల పాటు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ప్రజల సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే అక్కడ సింపుల్ ఎగ్జాంపుల్. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద కమిటీ సంథింగ్ వేస్తున్నారని తెలిసింది. సో ఇక్కడ కాంట్రాక్టర్స్కు కమిషన్లు, అధికారులకు కమిషన్లు, నాయకులకు కమిషన్లు తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదండి.
అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏం కోరుతుంటే ఫస్ట్ అవినీతి కంపల్సరిగా అధికారులలో కూడా ప్రతి ఆఫీస్లో కూడా నిజాయితీగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండొచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండొచ్చు, అది ఆఫీస్లో ఉండొచ్చు. ప్రతి ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ ఈ విధంగా పరిపాలన జరగాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు కొన్ని పేర్లు ఉపయోగించారు. సో వాళ్ళు అర్హత ఏంటి? We never insist you to say their name, sir. We never insist, okay? Yes. యా నేనేమన్నానండి, వాళ్ళ మెయిన్ లక్ష్యం ఏంటండి, అధికారమే పరమావధి. అంటే నేను అధికారంలో రావాలి, నేను రూల్ చేయాలి. అంటే రాజరికం పోయిందని అనుకుంటున్నాం, కానీ ఇంకా రాజరిక పరంపర కొనసాగుతూనే ఉంది మనకి. ఇంకా అక్కడ ఏం కనబడతలేదండి. అక్కడ అప్పట్లో ఏంది, కత్తులు యుద్ధాలు చేసుకునే వాళ్ళము ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అంటే ఈయన పదవిని ఆయన ట్రాన్స్ఫర్, యుద్ధాల ద్వారా ట్రాన్స్ఫర్. ఈరోజు ఏంటి, డబ్బును తీసుకొని ఆ డబ్బును ఖర్చు పెట్టి అమాయకులు చూడండి ఎంత భయంకరం. మీరు హైదరాబాద్ స్లమ్స్లలో వెళ్ళండి, విలేజ్ మార్పులు అంటే విచ్చలవిడిగా మందు అవుతున్నారండి. పేద ప్రజలు పాపం చూస్తుంటే మధ్యాహ్నం కూడా 11 గంటల తర్వాత పని చేసుకోవాల్సిన 9:30కు మనిషి ఒకప్పుడు 10-5:30కు వెళ్ళి అంటే 9:30 నుంచి 5 గంటల వరకు పని చేసుకోవాలి. ఆ పని పక్కన పెట్టేసి కేవలం మత్తు అంటే ఎంత భయంకరంగా ఉందంటే, ఆ డబ్బు ద్వారా మళ్ళీ మనం పరిపాలన అభివృద్ధి అని ఏదో పెట్టుకుంటున్నారు. కానీ ప్రజలు భయంకరమైన స్థితిలో వాళ్ళు మందు దాగి అనారోగ్యం పాలవుతున్నారు. ఇది ఎవరు పట్టించుకుంటున్నారండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అధికారులు ఎవరు కూడా మాట్లాడలేరు. అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా మనం ఈ మత్తు పదార్థాలు ఇంత ఘోరంగా అమ్మొద్దని చెప్పేసి, అదే ఇప్పుడు రెవెన్యూ అంటే ఇప్పుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీరు మద్యపాన నిషేధం అమలు చేయండి. ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, రేపు ఎంత జీడిపి పెరుగుతుంది చూడండి. ఈరోజు ఆ రెవెన్యూ మీదనే ఆధారపడరండి. మందు అమ్మితే డబ్బు వస్తుంది, ఆ డబ్బు ద్వారా మన ప్రభుత్వాలు నడుపుతుంది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటూ లేదండి. అదేదో జస్ట్ ఆ అంటే ఇక్కడ ప్రజలకు కూడా మేము కోరిక, మీ రాజ్ న్యూస్ ద్వారా చెప్పేది అంటే, మంచి నాయకత్వం ఎన్నుకోండి. ఆ 10 మందిలో ఒక పార్టీ చూడబాకండి. మీరు అందులో ఒక డాక్టర్ ఉన్నాడా, ఇంజనీర్ ఉన్నాడా, ఒక చదువుకొని ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి, మంచి వ్యక్తిని ఎన్నుకోండి. పరిపాలన బాగా సాగుతుంది. పార్టీ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ నాగరాజు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానంగా జరిగినటువంటి భూకుంభకోణాలు 111 జీవో 3,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ముడుపులుగా తీసుకొని 111 జీవోను ఎత్తివేస్తామని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. అయ్యప్ప సొసైటీ రెగ్యులరైజేషన్కు 1,500 కోట్ల 50,000 కోట్ల రూపాయలను ముడుపులుగా తీసుకొని వాటికి రెగ్యులరైజ్ చేస్తామంటని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాందీ సిక్కుల భూములు 8,000 కోట్ల రూపాయల వర్త్. నయీం సిట్ నివేదిక ప్రకారంగా 4,500 కోట్ల రూపాయల భూములను అన్యక్రాంతం చేశారు. ఈ అంశాలపై ఎలాంటి డిమాండ్ కొనసాగిస్తారు నాగరాజు గారు? ఒక చిన్న విషయం, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏం చేసిందంటే, దీన్ని అడిగింది ఏంటంటే, పద్మనాభరెడ్డి గారు అడిగారు, నయీము డైరీని బయట పెట్టండి, బయట పెట్టిన తర్వాత దాంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళని మొత్తం బయటికి తీసుకోవాల్సి వచ్చును, ఆ పేద ప్రజలకు ఏవైతే ఆయన చేసింది ఏది ఉందో అదైతే మొత్తం అయితే వాళ్ళకు భూములు ఇచ్చేయాలని చెప్పి ఆయన డిమాండ్ పెట్టారు. ఒక చిన్న విషయం, వాళ్ళకి కరెక్ట్ చెప్పిన వాళ్ళని చాలా థ్యాంక్స్ అన్న ఈ క్వశ్చన్ ఇష్టం. అయ్యప్ప సొసైటీలో నామ మాత్రం ఏం చేశారంటే 2-3 ఇండ్లను కూలగొట్టారు. గరీబ్ కూలగొట్టి ఏం చేశారంటే అయ్యప్ప సొసైటీ రెగ్యులరైజ్ చేశారు. సొసైటీ అంటే ఏంది? సొసైటీ అమ్మాలిగా, ఆ యాక్ట్ కూడా ఉందిగా సొసైటీలో. ఇప్పుడు సొసైటీ యాక్ట్, హౌసింగ్ బోర్డ్ సొసైటీ యాక్ట్ ఉన్నది, భూములు అమ్ముతుంది. అది అమ్మిన తర్వాత ప్రభుత్వం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, ఇస్తుంది. అయ్యప్ప సొసైటీ అథారిటీ ఎవరు? గవర్నమెంట్ కాదు కదా. అయ్యప్ప సొసైటీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. కోఆపరేటివ్ రిజిస్టర్ పవర్, దానికి పవర్ ఉంటుంది. ఆ పవర్ ను ఇంకా కేసులు నడుస్తున్నాయి దానిపైన. ఈ రోజు కూడా ఇల్లుగలు కట్టుకునేది ఉన్నది. వచ్చిందడే ఇంత ఖచ్చితంగా నా ప్రభుత్వం వచ్చితే ఖచ్చితంగా అయ్యప్ప సొసైటీని కూలగొడతా, పేద భూములు ఎవరైతున్నాయో దానికి అందిస్తా అన్నాడు. మరి ఎక్కడ పోయింది 10 సంవత్సరాలు యాదికి రాలేదా సార్కి? 70,000 పుస్తకాలలో చదివినప్పుడు పక్కన పొంటి ఇప్పుడు నేను రాసుకుంటున్నా కదా, అట్లనే ఆయన కూడా ఏమైనా రాసుకోవాలి కదా. మళ్ళీ ఎక్కడ పోయింది కేసీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కల్లిబోలి మాటలు చెప్పకూడదండి.
గప్పాలు కొట్టి పోట్లు వేసుకోనికి జనం పోయింది, అప్పుడు 10 సంవత్సరాలు పోయింది. ఎవడు గప్పాలు కొడితే వాడిని కిందికి పంపిస్తారు, ఇంటికాడ పోయి ఫామ్ హౌస్ లో పోయి వండుకోమని చెప్పి ఆయనే అన్నాడు. మీరు ఎవరో కొడితే నేను పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాను. ఆయన మాటలు నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. పోయి ఫామ్ హౌస్ లో వండుకోవాలి. ఈ రోజు ప్రజలు నమ్మేటట్లేరు. ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటాడు, 3వ సారి విన్నారు ఎవరు కూడా ప్రజలు. అందుకే అది ఇంకోటి కాంతిశిఖ భూమి. ఆ భూములు చాలా విపరీతమైన భూములు, కాస్ట్లీ భూములు కాబట్టి ఆ భూములలో ఎంతమంది ఉన్నారో బయటికి తీయమని రేపు పొద్దున. దాని మీద అందుకే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, ప్రతి గామాన టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడెక్కడైతే కబ్జా చేసిరో ఆ గ్రామంలో ఖచ్చితంగా ఒక వైట్ పేపరు, శేషపత్రము విడుదల చేయమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా ఈ రాజ్ న్యూస్ ఛానల్ నుండి. ఖచ్చితంగా అప్పుడు తెలుస్తుంది ఏందనేది, ఎవరి భూములు పోయినాయి, ఎడికేం కొట్టుకొని వచ్చారు, ఇంతమంది ఎట్లా వచ్చారు, వీళ్ళు ఎట్లా గెలిచిర్రు, ఎట్లకెంచి ఎన్ని పైసలు ఇది వేసుకురు అనేది ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒక రోజులో కారు కూడా లేని వాళ్ళు ఈ రోజు 1000 కోట్ల రూపాయలకు ఎట్లా పోతారండి, ఎట్లా సంపాదిస్తారు? నాకు అంత రాజకీయ నాయకుడు అంటే ఇదా? ఇప్పుడు మీరు అన్నారు సంతోష్ కుమార్ కి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? ఆయన ఎంతకుముందు ఏమైనా ఫ్యాక్టరీ పెట్టిండా, లేకపోతే రిలయన్స్ అంబానీకి ఇట్లా ఆయన పార్ట్నర్షిప్ లో ఉన్నాడా, బిర్లా దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్నాడా, లేకపోతే కేటీఆర్ ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడు? వీళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు ఎవరు వీళ్ళు? ఎట్లున్నారు? కేటీఆర్ అయితే అమెరికాకి నుంచి వచ్చింది అనుకున్నాం, అప్పుడు అనుకున్నాం. కేటీఆర్ అమెరికాకి పంపించినప్పుడు అప్పుడు యూనివర్సిటీలలో ఎక్కువ మంది పోయే వాళ్ళని ఉంటే ఏం చేసిన పింకుది అది కాళ్ళ గట్టి బయటికి పంపించారు. నేను కేసీఆర్ పంపిరా, కేటీఆర్ పంపిరా, పంపలేదు అప్పట్లో. ఖచ్చితంగా అది నాకు తెలుసు కాబట్టి నేను చూసిన అది. ఎందుకంటే వాళ్ళకు ఆడ ఉన్న అన్యాకాంతంగా పోయి అండ్ల పోయి అమెరికాలో ఉన్నందుకు కొంతమంది వీసాలు అయినప్పుడు బయటికి పంపించిన దాంట్లో నేను ఉన్నాడో అనేది నాకు తెలియదు, కానీ నేను ఆరోపణలు చేస్తలేను. కానీ ఆ రోజులలో అమెరికాకి సంపాదించుకుని వచ్చిండు. ఈయన ఏమైనా ఫ్యాక్టరీ పెట్టిండా? ఇన్ని 1000 కోట్ల రూపాయలు రానికే? లేకపోతే ఏమైనా ముద్రిచ్చిర్రా? ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎడికేస్తాం? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ బిజినెస్ చేస్తే గతంలో రాజకీయ నాయకులు చట్టసభలకు పోయేటప్పుడు ఒక్కడు కూడా నిజంగా చెప్పాలంటే అసలు పారిశ్రామిక విధానాన్ని అలా పోకుంటుంది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఎమ్మెల్యేలు ఈరోజు మొత్తం పెట్టుబడిదారులు మొత్తం పార్లమెంట్ లో ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు. ఎవరి దగ్గర పైసలు ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే టీఆర్ఎస్ కానీ, ఇంకా ఎంఐఎంతో సహా ఎవరి దగ్గర ఉంటే ఆయనకు పైసలు వేయి, ఓట్లు వేసుకో, నువ్వు గెలువు, అందులో వచ్చి మళ్ళీ నువ్వు సంపాదించుకో. ఎవరు తింటున్నారు? ప్రజల సొత్తు తింటున్నారు వాళ్ళు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇసొంటోళ్ళకి వేయకండి ఓట్లు, వస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకో విషయం, హరీష్ రావు ఏం చేసిరో అందరూ తెలుసండి. సిద్దిపేటలో చెప్తారు, కరీంనగర్లో చెప్తారు, ఇంకేం చేసిరో చెప్తారు. ఇక కేసీఆర్ గురించి అయితే అందరికీ తెలియదనేది కాదు. వీళ్ళది ఎప్పుడైతే నిలబడ్డారో వాళ్ళ చట్టాల ప్రకారం తెలియాలి కదా ఎంత ఉన్నది ఏందని. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మొత్తం ఇచ్చారండి. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే సంపాదించారు, ఏడికి సంపాదించుకురో ఏం చేసిరో ఒకటి. 1000 కోట్ల రూపాయలు ఉన్నవానికి ఓటేస్తే వాడు 1000 కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ భూములు మొత్తం దిగనాకుతాడుగా. స్కూళ్ళు ఉండవు, రేపు పొద్దుగాల శ్మశాన వాటికలు ఉండవు, ఇంకా కాలేజీలు ఉండవు. కనీసం ఇప్పుడు చెప్తా చూడు, మూసీని కూడా ఇచ్చిపెట్టారు. మూసీని కూడా ఇచ్చిపెట్టారు. మూసీలో చెప్తాను, మూసీ కూడా కబ్జెట్ల గురైందని చెప్తాను. అత్తాపూరు ఇప్పుడు అక్కడంతా రియల్ ఎస్టేట్ పెరిగింది కదా, 20,000 నుండి 40,000 గజం అండి ఆ మూసి కంపు దగ్గర. నిజంగా చెప్తా, బహదూర్పుర మండలం అక్రమకు గురువైనవి. నిజంగా బహదూర్పుర మండలం కానీ ఇక్కడ కిస్మత్పూర్ దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ దాదాపు 40 ఎకరాలండి. సైదాబాద్ వచ్చేసి మూసి ప్రాంతంలో 902 కబ్జాకు గురైనవి. ఇంకోటి ఆసిఫ్ నగర్ 667, అంబర్పేట 988. ఇప్పుడు ఏది అంబర్పేటలో గ్రాస్ పట్టా ల్యాండ్ అని ఒకటి ఉంటుందండి. గ్రాస్ పట్టా ల్యాండ్ అంటే అప్పుడు నిజాం సర్కార్ ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే అందులో గడ్డి పెంచుకోండి, గడ్డి పెంచుకున్న తర్వాత నీళ్ళు వచ్చేటప్పుడు పోతుంది అనేది. ఇప్పుడు మూసి ఎంత చిన్నగా అయిందండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మూసి ఎంత చిన్నగా అయింది, చిన్నగా అయిపోయింది. దాని మీద పెట్టిరు మొత్తం. ఏది ఈ మున్సిపల్ బండ్లు ఏసి మందికి అమ్ముతున్నారు. ఆడ కొన్నోడెవడండి నిజంగా ఇస్తే పేద తరగతి, మధ్య తరగతి, ఆనాడు రిక్షా కొట్టుకున్నాడు, నేను ఈ రోజు ఆటో నడుపుకున్నాయనా లేకపోతే ఇంకో ఆయన నడుపుకున్నా, ఇక్కడ జీతం పనిచేసి పొట్ట గాల్చుకొని 10 రూపాయలు జమ చేసుకొని ఆ రోజు కొనుక్కున్న వాళ్ళు 20 రోజులు కట్టుకున్నా, అందులో మూసి వస్తే ఫుల్ వచ్చింది అనుకో కొట్టుకొని పోతే ఎవరా మీరండి? అది ఎవరైతే రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడు వెంబడి ఉంటాడో ఆ భూమిదారుడు కానీ ఈ గ్రాస్ పట్టాలలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కొట్టుకున్నారు. అట్లా కొట్టి అమ్మి పేద ప్రజలు ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. 73, గోల్కొండ 10లో 517, హిమాయత్ నగర్ అండి
మీకు హిమాయత్ నగర్ ఫ్లక్స్ వస్తుంది మనకు 3 TMs లో 2 TMs లో ఉంది అది ఇది మన ట్యాంక్ బండ్ నుండి ఇడిచే వరకు అట్లకే నీళ్ళు ఇడిస్తే ఆ గేట్లు ఎత్తేస్తే నీళ్ళు మొత్తం ఫ్లడ్ లో వచ్చి లేచిపోతావు ఒక్కోసారి ఫుల్ వచ్చిందంటే నీళ్ళు అట్లకించి వచ్చినాయంటే లేచిపోతాయి. ఇంకా హిమాయత్ నగర్ కించి అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చిన దానికి మొత్తం చూస్తే నిజంగా హిమాయత్ నగర్ లోని కవాడిగూడ ఏరియాలో వై జంక్షన్ ఉంటది. హిమాయత్ నగర్ ఏదైతే ట్యాంక్ బండ్ కు 2 తూములు ఉంటాయి. ఒక తూము ఏమో వైస్రాయ్ దగ్గర ఉంటే పాత వైస్రాయ్ దగ్గర ఉంటే ఇంకో తూము బషీర్బాగ్ ఏది కిందికేం పోతుంది. ఒక్క నిమిషం అన్నది చెప్పేసి వై జంక్షన్ లో వచ్చినప్పుడు విపరీతంగా నీళ్ళు వచ్చినప్పుడు ఫ్లడ్స్ ఎక్కువ వచ్చి పోయి కొట్టుకపోయినప్పుడు ఆడ చూస్తే మొత్తం కబ్జాకు గురైపోయింది. వాళ్ళు నిర్మించింది ఏంటంటే ఎప్పుడున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కిషన్ రెడ్డో లేకపోతే ఈయన ఉన్నప్పుడు వాళ్ళు నిర్మించి పక్కల మొత్తం చేసింది. ఎవడైనా పక్కల పోటీ కడితే నిజంగా చెప్పాలంటే కాలువల ప్రకారం పోతే కాలువలో ఉండే ఉసుకను అది మీట పెట్టి కొలుస్తారు. ఇలా కడితే ఉంటుందా ఉండదని గాడ కూడా ఇష్టం వచ్చి దొరలు. ఎస్ నాగరాజు గారు, థ్యాంక్ యూ. నాగరాజు గారు ధన్యవాదాలు, శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఏది ఏమైనా కానీ తెలంగాణ అభివృద్ధి రూపంలో ఎంతో ఎదగవలసినటువంటి ఉన్నా కానీ అధోగతి పరిపాలన కారణంగా ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ప్రభుత్వ భూములు కేవలం కొందరి పరం కావడంతో అభివృద్ధి అనేటటువంటి కొలమానానికి అందకుండా పోయింది. దీనికి గల కారణాలెవరు? 111 జీవో అనుకున్నటువంటి కుట్రలేంటి? అయ్యప్ప సొసైటీ యొక్క రెగ్యులరైజేషన్ స్కామ్ ఏంటి? నయీం డైరీ ఆధారంగా దొరికినటువంటి వేలాది ఎకరాలు ఎవరి పరమయ్యాయో కాంగ్రెస్ పార్టీ తేల్చవలసిన అవసరం ఉంది. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.